ఇక పైన బ్రాండెడ్ లోపల బూడిద ఫుల్లీ లోడెడ్ సీమా అడ్డాగా కల్తీ సిమెంట్ స్కామ్ జోరుగా నడుస్తోంది. బస్తా సంచుల్లో బూడిదను నింపి బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్ కి చేస్తున్నారు కేటుగాళ్లు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంటలో ఏకంగా కల్తీ సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్న వైనం తెరపైకొచ్చింది. కల్తీ సిమెంట్ తయారీ కోసం గుత్తివారిపల్లి బూదిలి గ్రామాల మధ్య ఏకంగా కస్తూరి సిమెంట్ ఫ్యాక్టరీ పేరిట యూనిట్లను ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు కస్తూరి సిమెంట్ ఫ్యాక్టరీని తనిఖీలు చేశారు. ఒక బ్రాండెడ్ కంపెనీ బస్తాల్లో బూడిదను నింపి కల్తీ సిమెంట్ ను మార్కెటింగ్ చేస్తున్న ముచ్చట వెలుగు చూసింది. కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి కస్తూరి సిమెంట్స్ ను నిర్వహిస్తున్నట్లు తేలింది. 85% బూడిదను కలిపి నకిలీ సిమెంట్ తయారు చేస్తూ కర్ణాటక, తమిళనాడుకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. లేపాక్షి సిమెంట్ డంపింగ్ గోడౌన్ లో జరిగిన తనిఖీల్లో కల్తీ వ్యవహారాన్ని గుర్తించారు విజిలెన్స్ అధికారులు. రవాణాకు సిద్ధంగా ఉన్న మినీ లారీ 335 నకిలీ సిమెంట్ బస్తాలు, ఖాళీ సంచులను సీజ్ చేశారు. సిమెంట్ లో ఫ్లై యాష్ కలిపి ఒరిజినల్ సిమెంట్ గా మార్కెటింగ్ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపడతామన్నారు అధికారులు. మాకున్న సమాచారం వీడు 5 రూపీస్ మార్కెట్ కంటే తక్కువ అమ్ముతున్నా అంట అక్కడ. అంటే మాకు లారీ డ్రైవర్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను యావరేజ్గా ఒక బ్యాగ్ పైన వాడికి 250 రూపీస్ ప్రాఫిట్, 250 to 270 రూపీస్ ప్రాఫిట్ ఉందండి ఈచ్ బ్యాగ్ పైన. టోటల్ ఫేక్ అండి, ఫ్రాడులెంట్ మేనర్లో చేస్తున్నాడు. అది సిమెంటే కాదు, దగ్గర 10 కంపెనీలకు సంబంధించిన ఎంటీ బ్యాగులు మాకు దొరికాయి అక్కడ. కంప్లైంట్ లేదు కాబట్టి మేము దాన్ని బయటికి తీసుకురాలేదు. ఇవన్నీ బ్యాగ్స్, ఎంటీ బ్యాగ్స్ ఒక రూమ్ నిండా ఉన్నాయండి. అంటే వాడు ఎక్కడ వాడికి అవకాశం ఉందో అక్కడ తయారు చేసి అమ్ముకుంటా వస్తున్నాడు. ఇది కట్టిన 6 months నుంచి అది డ్యామేజ్ కావడం మొదలు పెడుతుందంట. అంటే బిల్డింగ్ సర్వైవల్ అనేది హైలీ ఇంపాసిబుల్. తయారు చేసిన వాడు అనెథికల్గా బిహేవ్ చేశాడు, అమ్మినవాడు అనెథికల్గా బిహేవ్ చేశాడు. ఇప్పటికైనా స్టాప్ అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. మేము ఆల్రెడీ పోలీసు కూడా కంప్లైంట్ చేశాము వాళ్ళ కేసు. దీంతో పాటు ఇంకా అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాం. మన లీగల్ మెట్రాలజీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, కాపీరైట్ యాక్ట్, జిఎస్టీ అధికారులు, ఇలాగ 5-6 డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి కంబైన్డ్గానే మేము చేసాం. అందరు అధికారులు కూడా వయోలేషన్ ప్రకారం వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు.